నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో కానీ పార్లమెంట్లో కానీ మాదిగలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. కత్తుల రవి మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ స్థానాల్లో మాదిగలకు ఒక స్థానం కూడా కేటాయించలేదని, మాదిగలను మోసం చేసిందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మాదిగ జాతి ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారాన్ని తెచ్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జంపాల జానయ్య, బాబు కుర్తాల నాగరాజు, టీఎంఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాణి, లలిత, మహేష్, కమల, స్వప్న, శోభ, శివగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. సరేనా సార్? జై టిఎంఎస్, జై టిఎంఎస్, జై టిఎంఎస్, జై టిఎంఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరాయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరాయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరాయ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. తెలంగాణ ఈరోజు నల్గొండ జిల్లాలో తెలంగాణ మాదిగ సైన్యం నల్గొండ జిల్లా కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. గతంలో నేను గడ్డయాదయ్య మాదిగ దగ్గర పనిచేయడం జరిగింది. నేను నా ఎదుగుదలకు మాదిగ జాతి ఎదుగుదలకు కారణం కాకుండా ఆయన స్వలాభాల కోసమే పోతుండు. వర్గీకరణ అంశం మీద మాట్లాడే నాయకులు లేరు. రాజన్న నాయకత్వంలో మేము అన్ని విధాలుగా మాకు తోడుకుంటాడు అనేసి మేము తెలంగాణ మాదిగ సైన్యం స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో తెలంగాణ మాదిగ సైన్యం జెండా ఎగరవేయాలి, మా సింబల్ ముందుకు పోవాలి, ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలనేసి ఈరోజు నల్గొండ జిల్లాలో కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మా జాతి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రి తాటికొండ రాజన్న గారు ఈ ఆఫీస్కు రావడం, ఇనాగ్రేషన్ చేయడం మాకు చాలా సంతోషకరమైన వార్త. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఏనాడు గారు ఇప్పటి గారు మాకు అన్యాయమే జరుగుతున్నది. ఇంతవరకు పార్లమెంటులో ఒక దళిత బిడ్డకు ఒక ఎంపీ సీట్ ఇవ్వకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో 2 ఎంపీ స్థానాలు వచ్చినాయి, బీజేపీ 2 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒక్కటిగా ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోవడం మేము తెలంగాణ మాదిగ సైన్యంగా సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాదిగలంతా రాజ్యాధికారం వైపు పోవాలి, రాజ్యం వేరాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ మరి మేము గ్రామ స్థాయి నుంచి ఉన్నోళ్ళమే కాబట్టి, గ్రామాల నుంచి పునాది చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ గ్రామాన తెలంగాణ మాదిగ సైన్యం జెండా సింబల్ ముందుకు పోతూ మేము పల్లెన పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాం. వచ్చే నెలలో పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళితుడుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగగా తెలంగాణ అస్తిత్వాన్ని, సదాలక్ష్మి వారసత్వానికి అండగా నిలబడి ఈరోజు మాదిగలు మాత్రమే త్యాగం చేయగలరు, మాదిగలు మాత్రమే సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో శాంతియుతంగా పోరాటం చేయగలరు. అంబేద్కర్ గారి ఆలోచనలను ముందు పెట్టుకొని 30 సంవత్సరాల నుండి కృష్ణమాదిగా తెలంగాణ ప్రాంతం నుండి ఈ జాతీయ స్థాయికి ఎదిగిండు.
ఈరోజు ప్రజాస్వామ్యంగా బద్ధంగా మరి తెలంగాణ ఎంఆర్పిఎస్కి సంబంధించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మాదిగలు ఎక్కడ కూడా త్యాగానికి ప్రతినిధులుగా ఉన్నారు కానీ మోసం చేయడంలో లేరు. ఇవాళ కడియం శ్రీ గారి చేయబట్టి మాదిగలు హౌస్ ఆఫ్ షేమ్లో ఉండే విధంగా బైండ్ల కులస్తుడు అక్రమంగా ఎస్సీ సర్టిఫికేట్ వాడుతూ ఈరోజు మాదిగలందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. దయచేసి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అవకాశవాదిగా ఆయనే మాట్లాడిండు. కడియం శ్రీహరి నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు అసెంబ్లీలో ఒక హౌస్ కమిటీ వేసి నీ శీల పరీక్ష చేసుకో అని చెప్పిండు రేవంత్ రెడ్డినే. ఇప్పటికైనా నీ శీల పరీక్ష చేసుకో, నీ కుల నిర్ధారణ జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మాదిగ ఉపకులాలు ఎస్సీ వాళ్ళు నీ నిరంకుశ పాలనను అదేవిధంగా నీ వల్ల వచ్చే అప్రతిష్టను మేము భాగస్వాములు కావడానికి సిద్ధంగా లేము. ఈరోజు మాదిగ అస్తిత్వము, మాదిగ ఉనికి, మాదిగ ఆత్మగౌరవం కోసం నిజమైన మాదిగలందరూ కూడా ముందుకు రావాలని నల్గొండ జిల్లా కేంద్రం నుండి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనందరికీ కూడా మాదిగ అని చెప్పే ప్రతి బిడ్డకు ఈరోజు ఆత్మగౌరవ సమస్య వచ్చింది. మాదిగలకు ఉనికి లేకుండా చట్ట సభలలో